Namaste, loving greetings from Lhasa Foundation. A happy evening and a beautiful day of the 17th of May 2026. ఆకాశంలోని అగ్నిగోళంలా మెరుస్తున్నటువంటి యొక్క సూర్యుడు తన యొక్క ప్రకాశాన్ని నిరంతరప్రాయంగా అందిస్తూనే ఉంటాడు. దాన్ని ఎవరు ఎలా ఎంత వాడుకుంటే అంత. ఫర్ ఎగ్జాంపుల్, మామిడికాయలు మ్యాంగోస్ని కట్ చేసి ఎండలో పెడితే పికిల్ అవుతుంది. బట్టలను ఉతికి ఆరేసి ఎండలో వేస్తే అవి చక్కగా డ్రై అవుతాయి. పంట పొలాలకి, వ్యవసాయ క్షేత్రాలకి అద్భుతమైనటువంటి సూర్యరశ్మి వాటికి ప్రాణాధారమైనటువంటి ఆహారాన్ని ఆ పచ్చని చెట్లలో, మొక్కలలో అందించేలా చేస్తుంది. సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకున్నప్పుడు విద్యుత్ శక్తిగా మారి శక్తి రూపంలో యావత్ జగాన్నే, ఈ జగత్తునే వెలుగుమయముగా, చల్లదనముగా, అనేకమైనటువంటి విద్యుత్ ఉపకరణములుగా పనిచేసే ప్రతి దానితో కూడా పనిచేయించేటువంటి యొక్క శక్తిగా మారుతుంది. అదే సూర్యరశ్మి సముద్రం మీద, నదుల మీద, నీటి కాల్వల మీద, వాటర్ బాడీస్ మీద దేని మీద పడినా అది ఇవాపరేట్ అయి మరలా ఆ నీటి ఆవరే మేఘముగా ఏర్పడి మరలా తిరిగి భూమిని చేరుకోవటానికి అద్భుతమైనటువంటి వర్షముగా మారబోతోంది. ఈ ప్రపంచంలో సూర్యరశ్మి ఎప్పుడూ వృధా కాదు. అలాగే మనిషి చేసేటువంటి ఒక మంచి ఎప్పుడూ వృధా కాదు. సమయంలో తేడా ఉండొచ్చు, సమయాన్ని అది జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ మనిషి చేసేటువంటి ఒక మహా సంకల్పం, మంచితనం, మానవత్వంతో కూడినటువంటి ఆ ప్రేమ గుణం తప్పకుండా జీవితంలో మనకి అద్భుతమైన ఫలితాన్ని అందిస్తూనే ఉంటుంది. ఇంతటి విలువైనటువంటి మానవ జీవితంలో మనందరం చేస్తున్న ఫండమెంటల్ అవేర్నెస్ మిస్టేక్, అవగాహన రాహిత్యంతో కూడినటువంటి ఒక తప్పిదం ఏంటంటే, మన జీవితంలోని ప్రతి సంఘటనను కూడా మనం అంటే ఇన్ ఎనీ కాంటెక్స్ట్, సంఘటన కానీ, మనుషులను హ్యాండిల్ చేయటం కానీ, అంతెందుకు మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవడం. యాజ్ భరద్వాజ్, ఐ షుడ్ హ్యాండిల్ మై సెల్ఫ్ ఫస్ట్. మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవడం కానీ, మన ఇతరులను హ్యాండిల్ చేయడం కానీ, కుటుంబ సభ్యులను హ్యాండిల్ చేయడం కానీ, లేదా పరిస్థితులను హ్యాండిల్ చేయడం కానీ, వర్కింగ్ ప్లేస్లో, బిజినెస్ ప్లేస్లో, ప్రొఫెషనల్గా, సమాజంలో, ఒక సమూహంలో, మనం ఒక నలుగురిలో, 10 మందిలో మనం ఉండి దాన్ని మనం ఎట్లా డీల్ చేయగలుగుతున్నాం, దాని మీదే మనం పొందుతున్నటువంటి హ్యాపీనెస్ ఆర్ సారో, ఆనందం కానీ, విచారం కానీ మనం పొందగలుగుతున్నాం. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఏమవుతోంది, మనల్ని మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం, హౌ వీఆర్ హ్యాండ్లింగ్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం హ్యాండిల్ చేయడం మనకు వచ్చంటారా? ఎనీబడి 1 or 2? మనల్ని మనం హ్యాండిల్ చేయడం మనం వచ్చంటావా? డూ వీ రియల్లీ నో దట్ హౌ వీ హ్యావ్ టు హ్యాండిల్ అవర్ సెల్వ్స్? మనం ఇతర హ్యాండిల్ చేయడం వచ్చంటారా? మన పరిస్థితులను హ్యాండిల్ చేయడం వచ్చంటారా? వచ్చు, సమ్వాట్, విత్ ద ఎడ్యుకేషన్, విత్ ద నాలెడ్జ్, విత్ ద విజ్డమ్, విత్ ద ఎక్స్పీరియన్స్. మన చుట్టూ అనేకమైనటువంటి అవగాహనలతో కొంతవరకు మనకు వచ్చు, పూర్తిగా రాదనేది కాదు. కానీ ఏం చేస్తున్నాము అంటే ఈరోజు టాపిక్ అదే. వీఆర్ నాట్ అట్ ఆల్ నోయింగ్ వాట్ ఈజ్ RCM. RCM. Can anybody repeat the words, the letters which I spell? ఏంటంటే ఆ 3 అక్షరాలు ఏం చెప్పగలరా? M. Thank you. Very good. Mute. RCM. What is this R? What is this C? What is this M? I will tell you a little story. నేను విన్నదే మీకు చెప్తాను. ఇది తప్పకుండా మనలో ఒక ఆలోచనల్ని రేకెత్తించేటువంటి ఒక స్టోరీ. బహుశా మీరు ఎక్కడ విని ఉండొచ్చేమో. ఇస్కాన్
గురువైనటువంటి గౌర్ గోపాల్ దాస్, a renowned, most ardent devotee of Lord Krishna and renowned world-class international personality development mentor, a life coach and a very beautiful speaker and a orator. అతని యొక్క లైఫ్ స్టోరీలోంచి ఒక చిన్న సంఘటన. వన్స్ హీ వెంట్ టు హిజ్ హౌస్. తను ఇస్కాన్లో సన్యాసం తీసుకున్న తర్వాత తన ఇంటికి వెళ్ళడం జరిగింది ఒక ఎమర్జెన్సీ ఫోన్ కాల్ మేరకు. అంటే హీ లాస్ట్ హిజ్ ఫాదర్. తన తండ్రి గారు తనువును చాలించారు. ఈ వార్తను విని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అతను అప్పటికే సన్యాసం తీసుకోవడం జరిగింది ఇస్కాన్లో. ఆ కాషాయ వస్త్రంలోనే ఉన్నారు. ఆ కార్యక్రమాలన్నింటినీ అటెండ్ అయ్యారు. అన్నీ జరుగుతున్న తరుణంలో ఆ రిచువల్స్, లాస్ట్ రిచువల్స్ ఏవైతే తన తండ్రి గారు జరుగుతుంటాయో అదే క్రమంలో వచ్చినటువంటి అనేక మంది బంధువులు లేదా అక్కడ ఉన్నటువంటి సమూహంలో కొంతమంది ఏం చేశారంటే చాలా మాటలు అనడం జరిగింది. చాలా జాగ్రత్తగా వినండి. చాలా మాటలు అన్నారు. బాగా చదువుకున్నాడు, ఐఐటి ముంబైలో మంచి ఉద్యోగం హెచ్పి కంపెనీలో వచ్చింది. ఆ ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు. సన్యాసం తీసుకున్నాడు. ఈ బెంగతోనే వీళ్ళ నాన్న చనిపోయాడు. ఇప్పుడేమో అంత్యక్రియలు చేయడానికి వచ్చేసాడు అని ఇలా నానా మాటలు అన్నారు. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంట్లో తను ఒంటరిగా కూర్చున్నప్పుడు కళ్ళంట నీళ్లు ధారాపాతలకు వచ్చాయి అతనికి. అతని మాటల్లోనే విన్నాను నేను. అది ధారాపాతలు వచ్చాయట. అరే ఇన్ని మాటలంటున్నారే, నేను చేసింది తప్పేముంది, నేను దాంట్లో నా తండ్రి చనిపోవటానికి నేను తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం ఎట్లా కారణం అవుతుందని చాలా కుమిలి ఏడ్చాడట. ఏడుస్తున్నప్పుడు లోపల నుంచి ఒక అంతర్వాణిగా, ఒక అద్భుతమైనటువంటి మహాసంకల్పంగా ఆత్మరూపంలో ఉండేటువంటి ఒక పరమాత్మ మొన్న చెప్పుకున్నట్లుగా అంతర్నేత్రంతో, అంతర్దృష్టితో, దట్ ఇన్నర్ వాయిస్లోంచి ఒక అద్భుతమైనటువంటి తనలో అనిపించిన ఒక మాట వినగలిగాడు. దట్ గౌర్ గోపాల్ దాస్ మహనీయుడు ఏమన్నాడు? అరే ఎవరికి ఇచ్చాను నా జీవితంలో ఆనందం అనేటువంటి యొక్క దానిని పొందటానికి, నా జీవితం యొక్క ఆనందపు రిమోట్ని, నా జీవితంలో ఉండేటువంటి యొక్క సంకల్పాల ఆలోచన రిమోట్ని, నా జీవితంలో నేను పొందవలసినటువంటి యొక్క విషయాలు నేను పొందేటువంటి రిమోట్ని ఎవరి చేతికి ఇచ్చాను? రిమోట్ ఆర్ ఫర్ రిమోట్ ఎవరికి ఇచ్చాను ఈ రిమోట్ని? వాళ్ళు మాట్లాడేది అది వాళ్ళ యొక్క విజ్ఞత, వాళ్ళ సంస్కారం, వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకున్నటువంటి యొక్క జ్ఞానం. కానీ నాలో ఉండే ప్రశాంతత, నాలో ఉండేటువంటి యొక్క ఈ అద్భుతమైన ఆనందాన్ని నేను పొందకుండా ఇంత దుఃఖించి కుమిలి ఏడవటానికి కారణంగా ఈ యొక్క నా రిమోట్ని ఎవరికో ఇచ్చాను నేను. ఐ హ్యావ్ గివెన్ మై రిమోట్ టు సమ్వన్ ఎల్స్. దట్ ఈజ్ వాట్ ద కంట్రోల్ సి, ఆర్సీలో సి. అండ్ ఫర్ ఎవరది మేనేజ్ చేస్తున్నారు? నేనా? ఆ మాట్లాడిన వాళ్ళ? సంబడి ఎల్స్ ఈజ్ రిమోట్ నొక్కుతున్నాడు. ఇప్పుడు నేను చొక్కన కదా రిమోట్. లైక్ ఈ రిమోట్ ఎలాగైతే ఇప్పుడు మనం నొక్కుతున్నామో, లైక్ సమ్వన్ ఈజ్ ప్రెస్సింగ్ దిస్ రిమోట్. సమ్వన్ ఈజ్ ప్రెస్సింగ్ దిస్ రిమోట్. అకార్డింగ్ టు దట్ రిమోట్ ఈ ఏసీ పనిచేయచ్చు. అకార్డింగ్ టు ది రిమోట్ మన ఇంట్లో టీవీ పనిచేయచ్చు. అకార్డింగ్ టు ది రిమోట్ ఇంకోటి పనిచేయచ్చు. బట్ అకార్డింగ్ టు ద రిమోట్, మన జీవితం అనే రిమోట్ని వేరొకరికి ఇచ్చి వాళ్ళు నొక్కుతుంటే మన జీవితం డిస్ప్లే మీద అన్నీ మారిపోతున్నాయి. దిస్ ఈజ్ వాట్ ద ఫండమెంటల్ ఆస్పెక్ట్ అండ్ మిస్టేక్ విచ్ వీ హ్యావ్ బీన్ కమింగ్ అక్రాస్. దట్ ఈస్ వాట్ మేనేజ్మెంట్. సో RCM, the full form is రిమోట్ కంట్రోల్ మేనేజ్మెంట్. మన జీవితం అనేటువంటి రిమోట్ని ఎవరికి ఇస్తున్నాం మనం? ఎవరో ఏదో మాట్లాడారని, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో విన్నారని, ఎవరో ఏదో అనుకున్నారని, ఎవరో ఏదో కన్నారని, ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో వింటారేమో, ఎవరో ఏదో మాట్లాడుకుంటారేమో, కొన్ని భయాలతో, కొన్ని భ్రాంతులతో, కొన్ని మాయలతో, కొన్ని మాలిన్యాలతో, కొన్ని అపోహలతో, కొన్ని సందేహాలతో, కొన్ని సందిగ్ధాలతో, కొన్ని సంశయాలతో మన జీవితం అనేటువంటి రిమోట్ని పక్కవాడు ఏమనుకుంటాడని ఆలోచిస్తూనే వాడు నొక్కినటువంటి యొక్క ఆ బటన్స్కి అనుగుణంగా మన లైఫ్ను మనం
దుఃఖాన్ని లేదా సంతోషాన్ని అనుభవిస్తున్నాం. ఇది ట్రూత్. ఇది ఫస్ట్ మనం మానుకోవాలి. మన జీవితం అనే రిమోట్ని మనమే ఆపరేట్ చేయాలి. సో వాట్ అన్నారు ఆ గౌర్ గోపాల్ దాస్ తాలూకా తండ్రి యొక్క అంత్యక్రియలకు వెళ్ళేటప్పుడు ఎవరో ఏదో అన్నారు, అది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఓకే, ఈ టాపిక్ మీద మాట్లాడాలి వద్దని నిన్ననే నేను ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ నిన్న మార్నింగ్ 7:15 or 7:20 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను మందిరం చూస్తూనే స్వామి ఈ టాపిక్ మీద రేపు మాట్లాడాల్సింది కదా, ఈజ్ ఇట్ వర్త్ వైల్, నేను మాట్లాడేందుకు ఇది ఏమైనా అసలు దీంట్లో స్కోప్ ఉందా అని నేను అనుకుంటూ ఉండగా ఇమ్మీడియట్లీ నేను ఓకే గూగుల్ ప్లే రేడియో సాయి ఏషియా అని ఆన్లైన్లో రేడియో సాయి ఏషియా అనే ఒక స్ట్రీమ్ని ఆన్ చేయగానే భగవాన్ శ్రీ సాయిబాబా వారి డివైన్ వాయిస్లో వస్తున్నటువంటి డిస్కోర్స్ ఉపన్యాసంలో స్వామి చెప్పిన 3 మాటలు నిజంగా నాకు షాకింగ్ అనిపించాయి. ఏం చెప్పారంటే, నీ జీవితంలో ఇంకొన్ని తిట్టారు, గట్టిగా తిట్టారు, చాలా మాటలున్నారు, దుర్భాష ఆడారు, ఎన్నో మాట్లాడుతున్నారు, వదిలే, అవన్నీ గాలికి పోతాయి. లేదా నిన్నేదో మంచిగా పొగిడారు, అది మంచిగా తీసుకో, మనసులో నిలుపుకో, అహంకారం పడకు. గట్టిగా అన్నా మెల్లిగా అన్నా సరే అది వాళ్ళకే, నువ్వు తీసుకుంటేనే నీకు ఆపాదించబడుతుంది. నీ రిమోట్ నీ చేతిలోనే ఉన్నది. చూసారా, నీ రిమోట్ నీ చేతిలోనే ఉన్నది, డోంట్ ఫర్గెట్ దట్ అని స్వామి చెప్తున్న మాట వింటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. డియర్ ఫ్రెండ్స్, మనం మన యొక్క రిమోట్ని వీఆర్ గివింగ్ ఇట్ టు సమ్వన్ ఆన్ ఎవ్రీ అకేషన్. ప్రతి సందర్భంలో, ప్రతి అంశంలో, ప్రతి గంటలో, ప్రతి నిమిషంలో మన ఎమోషన్ అయితే భార్యకో లేకపోతే పిల్లలకో లేకపోతే వాళ్ళకో లేకపోతే వీళ్ళకో, అంటే మన ఎమోషన్స్ని ఇంకోళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. గాట్ ఇట్, చాలా జాగ్రత్తగా అండి. మన ఎమోషన్స్ని ఇంకోళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, మన ఎమోషన్స్ని ఇంకోళ్ళు లీడ్ చేస్తున్నారు, మనకు ఉండేటువంటి అంశాన్ని ఇతరులు మనం పట్టించుకుంటున్నారు. మనం ఆ రిమోట్ని ఇంకోళ్ళకి ఇవ్వకూడదు. వీ షుడ్ నాట్ గివ్ టు అదర్స్. ఇది అలవాటు చేసుకోవాలి. ఫండమెంటల్గా ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో ఖచ్చితంగా మనల్ని ఎవ్వరూ నెగిటివ్గా ఎఫెక్ట్ చేయలేరు. ఓకే, ఇఫ్ యూ టేక్ ఎ పాజిటివ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సమ్ వన్, వెరీ గుడ్. బట్ నెగిటివ్గా మనల్ని ఇంకోటి రిమోట్తో కంట్రోల్ చేయకూడదు. అంటే ఇంకోటి యొక్క ఎమోషన్తో, ఇంకోటి యొక్క వాల్యూస్తో, ఇంకోటి యొక్క చర్యలతో, యాక్షన్స్తో, రెస్పాన్సెస్తో, మాటలతో, చూపులతో, వాళ్ళ యొక్క స్పర్శతో, లేకపోతే వాళ్ళ యొక్క ఏ విధమైన అంశంతో కూడా మనల్ని ఇంకో నెగిటివ్గా ఎఫెక్ట్ చేయకూడదంటే మన ఎమోషనల్ రిమోట్ని, మన లైఫ్ రిమోట్ని మనం ప్రెస్ చేయడానికి ఇంకోటికి అవకాశం ఇవ్వకూడదు. ఇది చాలా చక్కగా, తీవ్రంగా, సిన్సియర్గా పట్టించుకోవాలి. మన జీవితంలో కూడా నేటి వరకు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి దుఃఖానికి, ప్రతి సారోకి, ప్రతి ఇబ్బందికి, ప్రాబ్లంకి, ప్రతి హడ్డిల్కి, ట్రబుల్కి, ప్రతి విధానానికి ఇదే కారణం. ఇంతేకాదు, మన అలవాట్లను నెగిటివ్గా ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. మన మంచి అలవాట్లను కూడా తప్పించడానికి ఇంకోళ్ళు రిమోట్ నొక్కుతారు. మనం ఉన్నటువంటి ఒక ఫ్లోని కూడా ఇంకోళ్ళు తప్పించేస్తారు. లేదా మన మనస్సే ఇంకా ఇక్కడ ఇంకొక చిన్న మీకు డెప్త్కి వెళ్ళి ఇంకొక మాట అనుకుందాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. బయట అంశాలు ఎలాగైతే మన రిమోట్ని మనం బయట వారికి ఇస్తే వాళ్ళు నచ్చినట్టుగా, వాళ్ళ ఎమోషన్స్ తగినట్టుగా, వాళ్ళకి ఒపీనియన్స్ తగినట్టుగా నెగిటివ్గా ప్రెస్ చేస్తుంటారో, అలాగే కొన్ని సందర్భాలు ఏం చేస్తామంటే మనం మ్యాక్సిమం ఆఫ్ ది టైంలో బయట అంటే కేవలంగా ఉండేటువంటి ఇతరులకు మాత్రమే కాక మన మనస్సుకి ఇచ్చేస్తాం రిమోట్ని. అది క్షణంకి జయరాం గుప్తా మంచి అంటుంది, నెక్స్ట్ మినిట్ ఆ మనసే జయరాం గుప్తా చాలా చెడ్డవాడరా అంటుంది. అదే మనస్సు కొంచెంసేపు పోతే ఆ జయరాం గుప్తా పర్వాలేదురా అంటుంది. అంటే మనస్సుకి డిస్క్రిమినేషన్ గుణం లేదు. ఇది మంచి, ఇది చెడు అని విచక్షణ జ్ఞానం. మైండ్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్, ఇట్ ఈస్ ఎ ఫ్లో ఆఫ్ థాట్స్. దాంట్లో అన్ని మిక్చర్, ఆల్ మిక్చర్. అది ఇట్ ఈస్ అన్ ఆల్ మిక్చర్. కానీ మనం బుద్ధికి రిమోట్ ఇవ్వాలి, మనస్సుకి కాదు. అరే జయరాం గుప్తని మంచివాడు అంటున్నా కదరా, వెరీ గుడ్, బాగానే ఉందిరా భరద్వాజ్, మరి జయరాం గుప్తని చెడ్డంగా ఎందుకు అనాలరా? మనకు ఎందుకు? జయరాం గుప్తలో ఏవో చెడ్డగుండాలు ఉన్నాయేమో లేవో మనకు అవసరం లేదు, మన జీవితంలో మనం చూసుకుందాం అని బుద్ధి చెప్పేటువంటి ఒక కాన్షియన్స్ అకార్డింగ్ టు ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ కన్సర్న్. అందుకే ఫాలో ద మాస్టర్ అన్నారు. భగవాన్ బాబా గారు చెప్పినటువంటి అద్భుత అంశాల్లో ఫాలో ద మాస్టర్. ద మాస్టర్ ఇస్ కాన్షియన్స్.
ఈ బుద్ధి నీ మాస్టర్, ఫాలో ఆ మాస్టర్ ఫాలో. ఫేస్ ద డెవిల్ ఈజ్ యువర్ మైండ్. అమ్మో, డెవిల్ అంటే ఎక్కడో బయట ఎక్కడో శ్మశానాల్లోనో చనిపోయిన వాళ్ళ ఆత్మలు అనుకుంటాము. డెవిల్ ఈజ్ అవర్ మైండ్. అది చెప్తూ ఉంటుంది నిరంతరం, అదంతా చెడుగా మళ్ళీ లీడ్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఆ డెవిల్ని ఫేస్ చేయాలి. ఫైట్ టిల్ ద ఎండ్, చివరిదాకా పోరాడు. ఇది స్వామి చెప్పిందే. ఫినిష్ ద గేమ్, లైఫ్ ఈజ్ అ గేమ్ ప్లేట్. జీవితం ఒక ఆట ఆడరా అంటే మనం ఫాలో ద మాస్టర్, మన కాన్షియస్ బుద్ధిని ఫాలో అవ్వాలి. బుద్ధి చెప్తుంది మంచేదో చెడేదో ఇది. అందుకు మన రిమోట్ని, మన డెసిషన్ మేకింగ్, ఆ సంకల్పం రిమోట్ని నొక్కేటువంటి అవకాశం దేనికి ఇవ్వాలి? బుద్ధికి ఇవ్వాలి, మనసు ఇవ్వకూడదు. మనసుకి ఇచ్చామా అన్ని టైమ్స్లో అనేది మంచే చెప్పదు, కొన్నిసార్లు చెడు కూడా చెప్తుంది. బికాజ్ ఇట్ హ్యాస్ నో క్వాలిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్. విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండే గుణం మనస్సుకు లేదు. అందుకే మనసుని ఏం చెప్పారు? చంద్రమా మనసో జాతః. చంద్రునితో మనస్సుని పోల్చారు వేదం. ఎందుకట? చంద్రుడు చూడండి, ఇప్పుడు అమావాస్య నాడు ఏం కనిపించదు. రేపు ఎలా ఉంటాడండి? పెరుగుతాడు. పౌర్ణమి దాకా పెరుగుతుంటాడు, మళ్ళీ అక్కడి నుంచి క్షీణిస్తూ ఉంటాడు. అంటే ఒక నిలకడలేని, ఎలాగైతే చంద్రుడికి భూమి మీద ఉండేటువంటి ఇంకొక తత్వానికి సంబంధం ఉంది, ఎవరైనా చెప్పగలరా? భూమి మీద ఉండేటువంటి ఇంకో తత్వానికి చంద్రుడికి సంబంధం ఉన్నది, అది సైన్స్ పరంగా ఉండే సంబంధం. చెప్పగలరా? భూమి మీద ఉండేటువంటి ఒక అంశానికి చంద్రుడికి సంబంధం ఉన్నది. ఎవరైనా ఎనిబడి చెప్పగలరా అదేంటో? నో. చంద్రుడికి ముఖ్యంగా సముద్రానికి సంబంధం ఉన్నది, సాగరానికి. చంద్రుని యొక్క పెరుగుదల తగ్గుదలలో సముద్రం యొక్క ఆటుపోట్లను నిర్ణయించబడతాయి. అంటే చూసారా, మనస్సు యొక్క సంకల్ప వికల్పాలు తగ్గుదల పెరుగుదలలో మన జీవితంలోనే ఆటుపోట్లు నిర్ణయించబడతాయి. వాట్ ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్. వాట్ ఏ అద్భుతం. కాబట్టి మన మనస్సు అనేటువంటి దానికి మనం రిమోట్ ఇవ్వకూడదు, బుద్ధికి ఇవ్వాలి. అది చెప్తుంది క్లియర్గా. ఆ అంతర్వాణితో, ఆ ఇన్నర్ డిస్క్రిమినేషన్తో చేసేటువంటి ప్రతి చర్య, మాట్లాడే ప్రతి మాట, చూసే ప్రతి చూపు, ఇది మనస్సు ద్వారా వస్తుందా లేదా మనస్సుకు అందేటువంటిది డైరెక్ట్గా మనస్సు తీసుకున్న డెసిషనా? రిమోట్ ఎక్కడుంది? ఎలాగైతే ఏసీ ఆన్ చేయాలంటే ఎక్కడ రిమోట్ ఉందో వెతుక్కుంటామో, ఎలాగైతే టీవీ వేయడానికి ఎక్కడ రిమోట్ ఉందో వెతుక్కుంటామో, ఎలాగైతే ఒక కార్ కీని మనం స్టార్ట్ చేయడానికి ఆ కీకి ఉన్నటువంటి రిమోట్ని ఎట్లా వెతుక్కుంటామో, అలా మనము తప్పనిసరిగా మన జీవితంలో ఒక ఆడియో సిస్టమ్ ఆన్ చేయడానికి ఎట్లా రిమోట్ని వెతుక్కుంటామో, ఒక టాటా స్కైనో లేకపోతే వేరొక విధమైనటువంటి ఏదో ఒక డివైస్ని మనం ఆన్ చేయడానికి ఎట్లా మనం వెతుక్కుంటామో, ప్రతిదానికి రిమోటే కదా. ఆ రిమోట్ మనకి ఎక్కడ ఉంది? నాలో ఉంటే ఎక్కడుంది? వేర్ ఇట్ ఈజ్? మైండ్ దగ్గర ఉందా? కాన్షియన్స్ బుద్ధి దగ్గర ఉందా? ఆర్ఎల్స్ ఇంకోటి ఉంది, అదే ద ప్లేస్ ఆఫ్ సోల్, ఆత్మ దగ్గర. భగవత్పరంగా ఉన్నప్పుడు ఇది భగవంతుని యొక్క నిర్ణయం సంకల్పాన్ని భగవంతుడికి వదలగలుగుతున్నామా? అబ్బే లేదే. మనకంతా నచ్చినట్టు జరగాలి, అప్పుడు మాత్రం ఆనందంగా ఉంటాం. యాక్చువల్లీ టుడే ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫర్ ఋషికేశ్ దిస్ నైట్ 10 o'clock. డే బిఫోర్ ఎస్టర్డే వరకు కూడా thoroughly I have made all arrangements to go. But on some reasons, సింపుల్ వర్డ్ నా వైఫ్ నోట్లోంచి రావడం వల్ల వెళ్తామా, ఇప్పుడు అవసరమా, ఇప్పుడు ఎందుకులే, వెళ్ళకపోతే బాగుండులే, గుడ్, ఇట్ మైట్ బి ద డెసిషన్ ఆఫ్ ద లార్డ్. ఇమీడియట్లీ క్యాన్సిల్ దట్, బీ హ్యాపీ. ఒకటి పోయిందని విచారించకూడదు, ఒకటి వచ్చిందని కూడా అమితంగా ఆనందించకూడదు, అమితంగా సంతోషించకూడదు, ఆనందించకూడదు కాదు. సంతోషానికి ఆనందం చాలా తేడా ఉంచమండి. నిశ్చలంగా, నిర్మలంగా, నిబ్బరంగా, హాయిగా, ప్రశాంతంగా మన రిమోట్ని భగవంతుడైనటువంటి పరమాత్ముడు ఎవడైతే మన లోపల ఆత్మరూపంలో ఉంటాడో ఆ సోల్ దగ్గర పెట్టేయాలి. గాడ్ యువర్ డెస్టినీ, నీ నిర్ణయం ఏదైనా ఓకే. మనకు తెలీదు ఇది చెడ్డతనం, ఏంటి ఇలా జరుగుతోంది,
వీళ్ళు ఎందుకు ఇలా విడిపోతున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా కలుస్తున్నారు, వీళ్ళకి ఎందుకు ఇలా జరిగింది, ఆ రోగం ఎందుకు ఇలా వచ్చింది, ఇది ఎందుకు ఇప్పుడు ఇలా అవుతుంది, అలా అప్పుడు ఎందుకు అలా జరగలేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, పలానా వాళ్ళకి జరగలేదు అనేటువంటి బోల్డ్ అనే మనోపరమైనటువంటి యొక్క ఆలోచనల ఆటుపోట్లను మనం నిర్ణయించేటువంటి క్షణంలో రిమోట్ని పెట్టావా, అల్లా కల్లోలం అయిపోతుంది మన అంతరంగ ప్రపంచం అంతా. బుద్ధి దగ్గర పెడితే కొంతవరకు గైడ్ చేస్తుంది, దానికి ఓపికనంతసేపు బుద్ధి గైడ్ చేస్తుంది. కానీ బుద్ధి అయినా ఎంతసేపు గైడ్ చేయగలదు? ఒకటి మనం ఎంతసేపు చెట్టు ఎక్కించగలం, మన చేతికి ఎంత ఎక్కితే అంత ఎక్కించగలం, ఆ తర్వాత ఎక్కించలేం కదా. చెట్టుని కూడా కొబ్బరి చెట్టు ఎక్కించాలి, ఎంత ఎక్కిస్తాను ఎదుటి వ్యక్తిని, నా చెయ్యి ఎంతవరకు అందుబాటులో ఉంటుందో, నా భుజాల మీద ఎంతవరకు నేను మోయగలను అతన్ని, అంతవరకు జరుగుతుంది. ద నెక్స్ట్ తప్పదు కదా. అందుకనే భగవత్ నిర్ణయానికి, భగవత్ సంకల్పానికి, ఆత్మ సంకల్పానికి, మహాసంకల్పానికి, ఆ ఆత్మ బలానికి మనం విలువివ్వనివ్వాలి. నేను ఇక్కడ దైవం అనే ఆస్పెక్ట్ మీద మాట్లాడటం లేదు. గాడ్ ఈజ్ నోవేర్. నోవేర్ మీన్స్ రెండు రకాలు. ఎన్వో నోవేర్, ఈజ్ ఎక్కడ లేడు. బట్ దాంట్లో ఆన్సర్ ఉంది, గాడ్ ఈజ్ నోవేర్. గాడ్ నో, KNOW, నో, వేర్, తెలుసుకో ఎక్కడున్నాడో. ఎదుటి వ్యక్తి మాట్లాడినంత మాత్రాన, ఎదుటి వ్యక్తి మనల్ని చూసినంత మాత్రాన, ఎదుటి వ్యక్తి మనల్ని ఎఫెక్ట్ చేయగలిగినంత మాత్రాన మనం ఎఫెక్ట్ అయిపోతే మనకెందుకు వాట్ ఫర్ ఆల్ దీస్ ఎడ్యుకేషన్. స్వామి అదే చెప్పారు, బుక్కిష్ నాలెడ్జ్. నేను MSc, నేను MA, నేను B.Ed, నేను BA, నేను తర్వాత లేకపోతే నేను ఫలానా మాస్టర్స్, నేను ఇంజనీరింగ్, నేను ఫలానా చదివాను, నేను ఫలానా డాక్టరేట్, నేను ఫలానా చదువుకున్నాను, నాకు ఈ జ్ఞానం ఉంది, నాకు ఈ శాస్త్రాల్లో, నాకు ఈ సహస్రంలో, నాకు ఈ లలితాపారాయణలో, లేకపోతే నాకు ఈ రకమైన భజనలో, నాకు ఈ రకమైనటువంటి స్కిల్లో, వృత్తిలో, వ్యాపారంలో, దీనిలో, దేనిలోనో నాకు ప్రావీణ్యత ఉంది. అదంతా నేనంటే ఇట్స్ ఎ స్పెక్ ఆఫ్ డస్ట్, మనకున్న ధూళికణం కన్నా తక్కువ. అదంతా బుక్కిష్ నాలెడ్జ్. కానీ మన బుక్కిష్ నాలెడ్జ్ నుంచి సోల్ఫుల్ నాలెడ్జ్కి వెళ్ళగలగాలి. అవర్ జర్నీ. ఆర్జన, సముపార్జన, డబ్బు సంపాదించడం, జీతం జీవితాన్ని ఇవ్వగలదు, కానీ జీవిత పరమావధిని చెప్పలేదు. ఎందుకు? వై వీఆర్ బార్న్? ఏంటి ఇదంతా? ఎవరికి ఇస్తున్నాను నా రిమోట్ని? నా పెదాల మీద చిరునవ్వుని చెరపడే హక్కుని నీ ప్రపంచంలో ఎవరికి ఇవ్వకూడదు. ఐ రిపీట్ దిస్ వండర్ఫుల్ స్టేట్మెంట్. నా పెదాల మీద చిరునవ్వుని చెరిపేటువంటి యొక్క హక్కుని ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వకూడదు. ఆ రిమోట్ నా పరమాత్మనైనటువంటి నా యొక్క సోల్లో నేను ఉంచుకుంటాను ఆ రిమోట్ని. ఐ విల్ నాట్ గివ్ దట్ రిమోట్ టు ఎనీవన్. సో వాట్, దిస్ వరల్డ్ గోస్ వేర్ ఎవర్ ఇట్ వాంట్. ఎక్కడికి ప్రపంచం అక్కడ మునిగిపోని. నా ఆనందము ఆత్మపూర్వకమైనది, నా లోపల నుంచి వస్తుంది. అద్భుతంగా నేను ఒక మాట విన్నాను మొన్ననే బాబాగారు నోటంట. హే, యు ఆర్ సెర్చింగ్ ఫర్ పీస్. నువ్వు శాంతి కోసం, ప్రశాంతత కోసం వెతుకుతున్నావే. యువర్ సెర్చింగ్ ఈజ్ అట్టర్లీ రాంగ్. ద పీస్ ఈజ్ ఇన్సైడ్ యూ. PEACE, పీస్. శాంతి లోపల ఉన్నది. అవుట్ సైడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పీసెస్. బయటంతా ముక్కలే. ఎంత బాగా చెప్పారు కదా స్వామి. ఆలోచన చేద్దాం. మన ప్రశాంతత లోపల ఉన్నప్పుడు, శాంతి లోపల ఉన్నప్పుడు, ఆనందం లోపల ఉన్నప్పుడు ఎందుకు మన పెదాల మీద చిరునవ్వు రావట్లే? ఎందుకు మన కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు రావట్లే? ఎందుకు మన ఆలోచనలో అద్భుతమైనటువంటి ధనాత్మకమైన పాజిటివ్ వైబ్రేషన్ రావట్లే? మన ప్రతి కదలికలో ఒక అనుభూతి ఎందుకు కలగట్లే? అంటే ఎక్కడో మన రిమోట్ పెట్టేసి మర్చిపోయాం. భార్య దగ్గరో, భర్త దగ్గరో, పిల్లల దగ్గరో, ఫ్రెండ్ దగ్గరో, లేదా గడిగడికి ఎక్కడో చోట పెట్టేసి మర్చిపోతున్నాం, లేదా మనసు దగ్గరో ఎక్కడో ఉంచేస్తున్నాం. కాబట్టి ఈ రిమోట్ ఎక్కడ తప్పిపోయిందో తెలుసుకుందాం. ఎక్కడ ఇప్పటివరకు రిమోట్ ఉండిపోయిందో ఆ రిమోట్ నొక్కుతూ ఉంటే మన టీవీలో ఛానల్ మారిపోయినట్టుగా మన మనసులో అన్నీ మారిపోతున్నాయి. అంటే మన మనసులో సుఖానికి, దుఃఖానికి, నవ్వుకి, బాధకి, ఆనందానికి, అన్ని ఉద్వేగాలకి మన రిమోట్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఆ ఛానల్ని వాళ్ళు మార్చుకొని మన ఛానల్ని వాళ్ళు చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా? ఈ రిమోట్ కంట్రోల్ మేనేజ్మెంట్ని ఫస్ట్ మనం నేర్చుకోవాలి. మన రిమోట్ని మనమే ఉంచుకోవాలి. ఏ సందర్భంలో కూడా ఐ రిపీట్ ఇట్, అండర్లైన్ చేసి పట్టు, ఏ సందర్భంలో కూడా చాలామంది నన్ను చాలా తప్పుగా అనుకున్నారు. చాలా తప్పుగా, భరద్వాజనే చాలా తప్పుగా అనుకున్నారు. వెన్ మై మదర్ మెర్జ్డ్ ఇన్ ద లార్డ్, పరమాత్ముడిలో నా యొక్క మాతృమూర్తి యొక్క ఆత్మజ్యోతి లీనమైనప్పుడు, దేహాన్ని ఆవిడ
ఆత్మ విడినప్పుడు నాకు కానీ మా సోదరికి కానీ కళ్ళ వెంబడి ఒక కన్నీటి చినుకు కూడా మాకు రాలేదు. వీ ఫెల్ట్ దట్ ఇట్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. అంతే కదా, లిబరేషన్. ఆ శరీరంతో 76 సంవత్సరాలు తను పోరాడి జీవితంలో అలసిపోయి అన్ని సోపానాలను అధిగమించి సుఖాలను కూడా ఛేదించి దుఃఖాలను దిగమంగుకొని పరమాత్మనిక పాదాలు తప్ప అన్యమైనది లేదనేటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క సర్వోన్నతమైన శిఖర స్థానాల్లో ఉన్నటువంటి వైరాగ్య బుద్ధితో ఉన్నటువంటి వ్యక్తి, ఒక గ్రాము బంగారాన్ని కూడా తన జీవిత పర్యంతంలో ఎప్పుడు కొనుక్కోని వ్యక్తి, ఎప్పుడూ కనీసం ఒక 2,000 రూపాయలు ఇచ్చి కూడా ఒక చీరను కొనుక్కోని వ్యక్తి, ఎప్పుడూ ఒక 100 రూపాయల చెప్పులు తప్ప ఎక్కడా కూడా లావిష్గా ఖర్చు పెట్టిన వ్యక్తి, తన జీవితంలో ఒంటి మీద ఏ విధమైనటువంటి ఆభరణాలకు మీద ధరించడానికి వీళ్ళు ఓర్న వ్యక్తి, నిరంతరంగా సాధన చేయాలి, భగవంతుడిలో లీనమయ్యేంత వరకు కూడా ఈ దేహంతో సేవ చేయాలని తప్పించిన వ్యక్తి, ఆ వ్యక్తి దేహం నుండి ఆత్మ వెళ్ళినప్పుడు మనం దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, మనం ఏడవాలా. దిస్ ఈజ్ అవర్ ఇంటెన్షన్. మా ఇంటెన్షన్ డే. సో వీఆర్ హ్యాపీ టిల్ ఈవెన్ టుడే ఐమ్ టెల్లింగ్. మనం నా రిమోట్ని నేను ఎవరికి ఇవ్వలే. వచ్చేవాళ్ళు చాలామంది అంటే వచ్చి ఉండవచ్చు. అది వారికి తనకు వ్యక్తిగతమైనటువంటి అనుబంధం సంబంధం. కానీ నా మాతృమూర్తితో నాకు దేహపరమైన సంబంధం ఉన్నప్పటికి కూడా, ఈ దేహం ఆ దేహంలోంచి వచ్చినప్పటికి కూడా ఇది దేహపరమైన శాశ్వతమైన సంబంధం కాదు, ఆత్మ పరమాత్మ సంబంధం. అంటే నేను నా తల్లికి పుట్టడం అనేటువంటిది ఎంత అంటే ఏ లెవెల్లో మనం థింక్ చేయాలో చెప్తున్నాను మీకు. నేను ఇదంతా గొప్పదనం కోసం కాసమండి, ప్లీజ్ డోంట్ మైండ్ ఇన్ దట్ లైన్. ఈ దేహం ఆ దేహం నుంచి వచ్చిందంటే దేహపరమైన బంధమైనప్పటికీ నా తల్లి యందు ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ స్వరూపం కదా, అది ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు పరమాత్మకి ఆ ఆత్మానుబంధంలో నేను మధ్యలో జోరకూడదు, నా మనసును ప్రవేశపెట్టకూడదు. నో, ఐ షుడ్ నాట్ క్రై. భగవంతుడు ఇది నచ్చడం. ఇదే భగవద్గీత చెప్పినటువంటి క్లియర్ అంశం. స్థిత ప్రజ్ఞత. స్థితమై ఉండాలి. ప్రజ్ఞత అంటే ఏమి? నీలో ఉండేటువంటి జ్ఞానము. అంటే ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి ప్రజ్ఞానం. చూడండి, ఇదంతా చాలా డెప్త్ ఆఫ్ వేదాంతం. ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు దట్. బట్ లెట్ us నాట్ షర్క్. చిన్న వాటికి, పెద్ద వాటికి, చాలా సమస్యలకి, చిన్న దైనందిన జీవితంలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఇంట్లోని కుటుంబపరంగా, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనమళ్ళు, లేకపోతే ఇంకా చదువులు, వ్యవహారములు, ఒక సమూహంగా, ఒక బృందంగా, ఒక సంఘంలో, ఒక దీంట్లో ఉన్నప్పుడు ఉండేటువంటి ఆ మాటలు, తీరు, వీటి వల్ల ప్రవర్తనలో ఉండేటువంటి మార్పుల వల్ల, ఆ వచ్చేటువంటి రెస్పాన్స్ వల్ల, రియాక్షన్ వల్ల, రిఫ్లెక్షన్ వల్ల, ఆ రెస్పాన్సెస్ వల్ల మనం మన రిమోట్ని వేరొకరికి ఇచ్చో, వేరే సంఘటనకి ఇచ్చో, వేరొక దానికి ఇచ్చో మన ఆనందాన్ని కోల్పోకూడదు. కాబట్టి ఈ బ్యూటిఫుల్ సైన్స్ మనం అర్థం చేసుకోగలిగినప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా చిత్తాన్ని భగవత్పరంగా చేసి మనం ఎంతో అనుభూతి పొందగలం. ఒక దృశ్యాన్ని అందరు కూడా ఊహించుకోండి, కళ్ళు మూసుకొని. ఒక అద్భుతమైనటువంటి కొండల, పచ్చని కొండల మధ్య జాలువారేటువంటి పెద్ద జలపాతము. ఆ జలపాతం కింద పడుతూ ఉంటే అద్భుతంగా అది ప్రవహిస్తున్నటువంటి సెలయేరుగా పారుతూ ఉంటే పక్కన అద్భుతముగా నాట్యమాడేటువంటి నెమళ్ళు, ఆ అటుగా వెళ్ళేటువంటి మేఘములు ఎంతో నిండుగా, దండిగా, సమృద్ధిగా నీటి నింపుకొని వెళ్తూ ఆ కొండలను తాకి వర్షపు జల్లులు కింద కురుస్తూ ఉంటే, ఆ ప్రకృతి రమణీయతలో వికసించిన పుష్పాలు ఆ అద్భుతమైన పరిమళాన్ని మన సువాసనగా మనకు అందిస్తూ ఉంటే, ఈ రసానుభూతితో కూడిన దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించగలిగినటువంటి మన మనస్సు ఎంత గొప్పది. మరి ఎంతటి ఆనందాన్ని, ఎంతటి దృశ్యాన్ని ఒక్క భావనతో, కొన్ని మాటలతో మనం పొందగలిగినప్పుడు నిరంతరప్రాయంగా కూడా మన రిమోట్ని పరమాత్మతత్వంలో, బుద్ధితత్వంలో, ఆ రెండింటిలో ఎక్కడో చోట ఉంచి మంచి చెట్ల విచక్షణతో మరియు అద్భుతమైనటువంటి భగవద్దత్తమైనటువంటి ఆ పారమార్థికమైనటువంటి పరమార్థతత్వంతో మన జీవితంలో ఉండే ప్రతి అణువుని, ప్రతి ఆకాంక్షని మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది. మనసు చెప్తుంది, పొరపాటున ఎవరికైనా ఒక 100 రూపాయలు దానం ఇచ్చామనుకోండి, ఎందుకో వీడికి ఇచ్చేస్తున్నావు, వీడు ఇలాంటి వాడరా, వీడు అలాంటి వాడరా అంటుంది. కానీ వాడు యోగ్యుడో అయోగ్యుడో మన మనసు నిర్ణయించలేదు. బుద్ధిని ప్రవేశపెట్టాలి కాస్త. ఓ బుద్ధి, ఏమయ్యా అది ఎంతవరకు ఏమైంది? అప్పుడు ఆత్మ నుంచి ఒక ప్రభవించేటువంటి అద్భుతమైన ప్రబోధ వస్తుంది. దాన్నే ఆత్మబోధ, ఆత్మ ప్రబోధ అన్నారు. ఆత్మ గైడ్ చేస్తుంది. ఈ రిమోట్లో పనిచేసేటువంటి బ్యాటరీలు ఉంటాయే, ఆ బ్యాటరీలే భగవత్పరమైన ఆత్మశక్తి. అది మన లోపల ఉంటుంది. ఆత్మశక్తి అనే బ్యాటరీలు వేసావా, రిమోట్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది.
లేదా బుద్ధిపరమైన బ్యాటరీలు వేసావా, అంటే కొన్నిసార్లు పనిచేస్తుంది. లేదా మనస్పరమైన వేసావా, ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు పనిచేయదో కూడా బ్యాటరీలు తెలియవు. కాబట్టి మనందరం కూడా ఆత్మపరముగా అద్భుతముగా ప్రతి దాని నుంచి కూడా మనం ఏదైనా తెలుసుకుంటూ అద్భుతంగా విశ్లేషిస్తూ ఆత్మతో విశ్లేషిస్తూ మంచి 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 చేద్దాం. ఏముంది, భగవంతుడు ఇన్ని ఇచ్చాడు, రిసోర్సెస్, ధనం ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, తినటానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, చుట్టూ ఉండే బంధువుల్ని ఇచ్చాడు, మంచి మిత్రుల్ని ఇచ్చాడు, అన్నిటి నుంచి కుటుంబ సభ్యుల్ని ఇచ్చాడు, ఉండటానికి ప్రతి వస్తువుని ధన కనక వస్తు వాహనాది అన్నిటిని దేవుడే ఇచ్చాడు. మనం అనుకుంటున్నాం నేను సంపాదించాను, నేను పొందాను, నా అర్జన, నథింగ్ డూయింగ్. ఆ నేను అనేటువంటిది నేను అంటే ఆత్మ, దట్ సోల్. ఆ పరమాత్ముడే మన ఆత్మలో ఉండి చక్కగా మనకు అంత జ్ఞానాన్ని బుద్ధి ద్వారా ప్రసరింపజేసి మన మనస్సును వికసింపజేసి ఈ దేహం ద్వారా కార్యమై కర్మగా వర్తించి మనకు విజయాన్ని అందించినప్పుడు మనం ఎవరికి బద్ధంగా ఉండాలి? ఈ విజయం ఎవరిది? ఆ దేహాందా, ఆ మనస్సుదా, ఆ బుద్ధిదా, ఆ లోపల ఆత్మదా? గమనించండి. ఎందుకు మనిషి అహంకారం చెందకూడదంటే ఇదే కారణం. ఈ రెండు మాటలు గమనించి మనం ముగించుకుందాం. మనకు కానీ అహంకారం వచ్చిందా, అది మనల్ని నాశనం చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు అహంకారం ఉంటే అది మనల్ని నాశనం చేస్తుంది. కానీ మనకి కనుక ఎవరి మీద మమకారం ఉంటే అది వారిని నాశనం చేస్తుంది. చాలా ప్రమాదం ఇది. అహంకారం ఉంటే ఆ అహంకారం కలిగిన వాడు నాశనం అవుతాడు. మమకారం ఎవరి మీద మనం అధికంగా అమితంగా కలిగి ఉంటామో వాళ్ళు నాశనం అవుతారు. ఇది సత్యం. ఎవరి మీద మనం ఎక్కువ మమకారం కలిగి ఉన్నాం అనుకోండి, అది వాళ్ళకి అది ఎలాగవుతుంది? కరెక్ట్. అది ఎలా అవుతుందంటే మనకి తెలియకుండానే వారి జీవితంలోకి మనం జొరబడిపోతాం. మనకి తెలియకుండానే అధికమైన మమకారం ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ నా కూతురి మీద నాకు చాలా ఎక్కువ మమకారం ఉంది. అదేం చేస్తుంది తెలుసా అండి? అదేం చేస్తుందంటే తన జీవితంలో తన నిర్ణయాలు తీసుకోకుండా, తన తిండి తినవకుండా, తన బట్ట తను కట్టుకోనివ్వకుండా, లేదా ప్రతి దాంట్లో నేను పూర్తిగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల తన యొక్క స్వస్వరూపాన్ని కోల్పోతుంది. తన్ని ఎటువైపు తీసుకెళ్తుంది? ఫెయిల్యూర్కి తీసుకెళ్తుంది. ట్రూలీ గమనించండి. అహంకారం మనల్ని నాశనం చేస్తే, మనం ఎవరి మీద ఎక్కువ మమకారం ఉంటుందో అది వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. హార్డ్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు అది విషం అంటేనే మీరు ముట్టుకోరండి. మీకు అర్థం కావట్లే. ఇప్పుడు మీరు గమనించాలి. మీరు ఇప్పుడు డ్రింక్, థమ్స్అప్ బ్లాక్ డ్రింక్ విషం అంటే తాగం. అది ఒంటికి మంచిది కాదండి, అది హెల్త్కి అంతగా మంచిది కాదు అంటే పర్వాలేదు అంటాం. మరి నాయన అది విషం రా అంటే ముట్టుకోడు. మరి అంటే ఎందుకు చెప్తాంటే ఆ పదం ద్వారానైనా అమ్మో మన ఎదుటి వ్యక్తి మీద ఎక్కువ మమకారాన్ని కలిగి ఉంటే అది వాడిని ఇబ్బంది పెడుతుందేమో, వాళ్ళని ఆ నాశన పదం వాడేది కదా, వద్దులే మనం తగ్గించుకుందాం అని మనలో ఏమైనా కొంచెం చిన్న షాక్ మాట అంటే అంతే కదా. అది షాక్ కొడుతుందని తెలుసు అనుకోండి, దాని దూరంగా ఉంటాం. అలాంటి హెచ్చరిక గుర్తుండాలనే ఉద్దేశంతో ఆ పదం ఇక్కడ ప్రయోగించడం జరిగింది. అది కోరుండే ప్రయోగించాం, కోరుండే అది మా పదాన్ని వాడడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్. కేవలంగా రిమోట్ కంట్రోల్ అంటే ఇతరులకి చెప్పడం అనే అంశం కాదు. అక్కడ మన బోధ చేయకపోవడం అని కాదు అక్కడ అర్థం. మన ఉద్వేగాలని ఇంకోలు కంట్రోల్ చేయడం అనే పాయింట్ని మీరు గమనించండి. పిల్లలు చేసే తప్పిదాలను కంట్రోల్ చేయడం మిస్ చేయమని కాదు నేను చెప్తున్నది. ఒక మనిషి యొక్క మీలో ఉండే సుఖదుఖాన్ని, మీలో ఉండేటువంటి మూడ్ స్వింగ్ని, మీలో ఉండేటువంటి సంకల్ప వికల్పాలని, మీలో ఉండేటువంటి విచారాలని, సంతోషాలని, మీకు ఉండేటువంటి యొక్క విజయాలని, అపజయాలని ఇంకోటి కంట్రోల్ చేసే విధంగా మీ మనసు కంట్రోల్ చేసే విధంగా ఉండకూడదు. ఆ పిల్లలకి ఆ పరిపక్వతంతో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ రిమోట్ ఎక్కడుందో వాళ్ళకి మనం చెప్పాలి. మీరు గమనించండి. మా పాపకి అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. మా పాపకి లైఫ్లో నేను నిర్ణయం ఎలా తీసుకోవాలో నేర్పించాను. నేను తీసుకోలే, నిర్ణయం ఎలా తీసుకోవాలో నేర్పించాను నేను. దేనికి సంబంధించిందైనా అదొక ఎడ్యుకేషన్ అనే కాదు, తన లైఫ్ సెట్టింగ్ అయినా, లైఫ్ పార్ట్నర్ అయినా, లేకపోతే ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, అసలు నిర్ణయం ఎలా తీసుకోవాలో ఆ టెక్నిక్ నేను నేర్పించాను. సో తను ఎక్కడున్న ప్రపంచంలో నాకు బాధ లేదు. నేను ఏం చెప్తున్నానంటే, మనం ఎక్కడుందో రిమోట్ మనకు తెలీదా? మన అందరి రిమోట్ ఎక్కడుందో తెలుసు. మ్యాక్సిమం మన మైండ్ దగ్గర ఉంది మన రిమోట్. ఐ రైట్ ఆర్ రాంగ్? ఎనీబడి ఇన్ దిస్ గ్రూప్? ఈ క్షణం భరద్వాజ్ మంచి ఉంటుంది, నాగవల్లి గారు
నా భరద్వాజ్ సార్ అని అంటాం. ఆఫ్టర్ సమ్ టైమ్ 6 months తర్వాత భరద్వాజ్ కోసం ఎవడో నెగిటివ్ చెప్పింది అనుకోండి, అదే మైండ్ చెప్తుంటే ఆ రిమోట్ వెంటనే మార్చేస్తుంది, వెంటనే నొక్కేస్తుంది, వేరే బటన్ నొక్కేస్తుంది. అప్పుడు మనం చేస్తున్న మిస్టేక్ అది. నో, ఎప్పుడైతే మనం రిమోట్ని బుద్ధి దగ్గర ఉంచుతామో, జయరామ్ గుప్తా మ్యూట్ చేసుకోండి, జయరామ్ గుప్తా మ్యూట్ చేసుకోండి, జయరామ్ గుప్తా మ్యూట్ చేసుకోండి. ఎప్పుడైతే మనం రిమోట్ బుద్ధి దగ్గర ఉంచుతామో అది కరెక్ట్గా అది గైడ్ చేస్తుంది. ఇంకా బుద్ధి దగ్గర కాకుండా దైవపరంగా ఉంచుకున్నాం అనుకోండి, అది అసలు మనల్ని మిస్గైడే చేయదు, అసలు ఖచ్చితంగా మనల్ని రుజుమార్గంలో తీసుకెళ్ళి చేస్తుంది. కాబట్టి పిల్లల్ని చిన్నప్పుడు కంట్రోల్ చేయడం అనేటువంటి దాన్ని ఈ రిమోట్ కంట్రోల్ మేనేజ్మెంట్ కాదు. ఇక్కడ మంచి పిల్లలకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సెషన్లో ఎవరైనా భార్గవి ఉందా? ఐ థింక్ భార్గవి ఇస్ దేర్. భార్గవి ఉంది. భార్గవి ఏం చేస్తూ ఉంటుంది? ఆ పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది టెక్నిక్? ఒకవేళ బాగా అమ్మాయి 9th class చదువుతుంది, కష్టపడి చదివే వ్యక్తి ఏముంటుంది పక్క పిల్ల, అవునే భార్గవి ఎందుకు కష్టపడిపోతున్నావే, అంత అక్కర్లేదే, రోజంతా 2-3 గంటలు మ్యాథ్స్ చేయక్కర్లేదు, ఒక 10 నిమిషాలు 1 గంట చేయి చాలు అంటే ఏం చేస్తుంది? ఓహో మా సునీత చెప్పింది రైట్ ఏమో అని భార్గవి కానీ ఆ రిమోట్ సునీతకి ఇచ్చిందనుకోండి, ఏమవుతుంది? భార్గవి యొక్క పెర్ఫార్మెన్స్, భార్గవి యొక్క లైఫ్ స్ట్రక్చరు గ్రాఫ్ కిందకి పడిపోతుంది. ఆ పిల్ల సునీత చెప్పింది, అది సునీత యొక్క ఒపీనియన్. నో, నా బుద్ధి, నా ఆత్మపూర్వకంగా నేను కష్టపడాల్సిందే, నేను కష్టపడతాను అన్న తన రిమోట్ వాళ్ళకి ఇవ్వలేదు అనుకోండి, తొందర ఉంచుకుంది అనుకోండి, భార్గవి బాగుపడింది కదా. అంటే పిల్లలకు కూడా ఎలాగ వాళ్ళ నిర్ణయం మంచిగా వాడుకోవాలో కూడా చెప్పచ్చు. అంటే దీన్ని ఎలా మనం, ఈ టెక్నిక్ని ఎలా మనం వాడుకుంటే అలాగే ఏ స్టేజ్లోనైనా ఏ ఏజ్లోనైనా, అంటే మంచి వైపు మనిషి వెళ్ళటానికి తగినటువంటి యొక్క ఎబిలిటీ ఎవరిది వాళ్ళే మహాసంకల్పంగా ఉంచుకోవాలి. సుమి, నిన్ను ఇంకోరు చెడు మార్గంలో నెగిటివ్గా నిన్ను లీడ్ చేయకూడదు అని చెప్పే అంశాన్ని మనం ఏ స్టేజ్లోనైనా చెప్పచ్చు. అయితే మనం పెద్దవాళ్ళగా ఇప్పుడు మనం చెప్పుకుంటుంటే మనస్సుపరమైన, బుద్ధిపరమైన, ఆత్మపరమైన లెవెల్స్, పిల్లల పరంగా మంచి చెడులు అనే 2 లెవెల్స్, డిస్క్రిమినేషన్ పరంగా అది మనం చెప్పాలి. అక్కడ వరకు ఆగాలి, ఇక్కడ వరకు రావాలి. కాబట్టి ఇదే టెక్నికాలిటీని ఏజ్ పరంగా మనం ఏది ఎంతవరకు ఇవ్వాలి. ఒకే చాప్టర్ ఉంటుంది, 6th classలో మ్యాథ్స్ అదే ఉంటుంది, 7thలో ఉంటుంది, 8thలో ఉంటుంది, 9thలో ఉంటుంది, 10thలో ఉంటుంది, అదే మ్యాథ్స్ చాప్టర్. కానీ కొంచెం పెరుగుతున్నప్పుడు, ఎలాగే స్టాండర్డ్స్ పెరుగుతున్నప్పుడు డెప్త్ పెరుగుతుంటుందో, అలా పిల్లలకు చెప్పేటప్పుడు ఈ రిమోట్ కంట్రోల్ మేనేజ్మెంట్లో ఫస్ట్ మంచి చెడుల గురించి చెప్తూ ఉంటాం, తర్వాత బుద్ధిని ఎలా ప్రవేశపెట్టాలి చెప్తాం, తర్వాత బుద్ధిని ఎలా ఉపయోగించి మనసుని కంట్రోల్ చెప్తాం, తర్వాత బుద్ధిని కూడా ప్రభావితం చేసేటువంటి యొక్క ఆత్మ యొక్క శక్తి ఎట్లా ఉందో చెప్తాం. ఆ నెక్స్ట్ లెవెల్లో పరమాత్మిక తత్వమే ఆత్మపూర్వకంగా ఉండి ఎలాగైతే మన యందు ఉషస్సుగా, వెలుగుగా జనించి మనల్ని అద్భుతమైనటువంటి ఆ తేజస్సుతో మన ఓజస్విగా మనం మారుస్తాం చెప్తాం. ఇదంతా కూడా లెవెల్ ఆఫ్ డెప్త్ ఆఫ్ విజ్డమ్. కాబట్టి ఇది మనం ఏ లెవెల్లో తీసుకుంటే ఆ లెవెల్లో, నిచ్చెనలో ఏ మెట్టు మీద ఉంటే అంత ఉంది, అర్థమైంది కదా. పై నిచ్చెన రంగు మీద ఉన్నాం అనుకోండి, పైన ఉండే సోపానం మీద మనకి అల్టిమేట్ అంతుంది, మొదటి దాన్ని ఉంటే కొంచెం వరకు ఎత్తు అంతుంది. అలాగా మనం ఎక్కడ దాకా చెప్పగలిగితే అంత దీని నుంచి బెనిఫిట్ పొందగలం ఈ టాపిక్ నుంచి. ఇటువంటి యొక్క మనం జీర్ణించుకోలేని ఒక చేదైనటువంటి యొక్క సత్యం కనుక మనందరం కూడా మనకి రిమోట్ని ఎవరికో, ఎవరి ఉద్వేగాలకో, ఎవరి ఎమోషన్స్కో, ఎవరి యొక్క ఆలోచనలకో, ఎవరి యొక్క నిర్ణయాలకో, ఎవరి యొక్క సంకల్ప వికల్పాలకు కాక మన రిమోట్ని మన దగ్గరే, మన మనసు దగ్గర కాక మన బుద్ధి దగ్గర కానీ, విచక్షణతో కానీ, లేదా మన ఆత్మ పరమాత్మ తత్వంతో ఉండే దైవశక్తి ద్వారా నడిచేటువంటి ఒక అద్భుతమైన తత్వంలో కానీ మనం నడిపించగలమని, ఆ శక్తిని, ఆ భక్తిని, ఆ జీవితం పట్ల ఉండే అనురక్తిని మనకి సాధన చేయడానికి ఈ విశ్లేషణాత్మకంగా నిరంతరం చిరునవ్వే చిరునామాగా కలిగి ఉండాలని, మన చూపు చల్లదిగా ఉండాలని, మన శ్రవణంతో అంటే మన వినికిడితో మనం ఇతరులను తరింపజేసేంత అద్భుతమైన తపోనిధులమై ఉండేలా మనకి భగవంతుడు మనకి ఆయురారోగ్య ఆనందాలు ఇవ్వాలని, ఎల్లప్పటికీ ఆనందమే నా స్వరూపము, ఆనందమే నా స్వరూపము, ఆనందమే నా స్వరూపము, కళ్ళకు కనిపించండి ఈ బొగ్గలో, ఈ గుండో, ఈ చెవులో, ఈ గడ్డమో, ఈ ముక్కో, ఈ పళ్ళ వరసో, ఈ కళ్ళో, ఈ ఐబ్రోసో, ఇది మనము కాదు. ఇది ఒకానొకప్పుడు ఇది తగలబడిపోతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేస్ట్ పీస్. ఈ లోపల ఒక అద్భుతమైనటువంటి తత్వం కదలాడుతోంది. దట్ ఈజ్ వాట్ సోల్. అదే మనకు అద్భుతమైన మాట ఇచ్చింది కాబట్టి, ఆ ప్రేరణతో మనకి ఆ మనస్సు వికసించింది కాబట్టి లాసా ఫౌండేషన్తో ప్రభవించింది, లేదా ఒక సత్యసాయి సంస్థను ప్రభవించింది, లేదా ఇంకొక నారాయణ సంస్థ ప్రభవించింది, లేకపోతే ఇంకో మంచి ప్రభవించింది, ఇంకోటి ప్రభవించింది. కాబట్టి ఆ తత్వమే లోపలేదనుకోండి ఈ దేహం ద్వారా జరగదు.
కాబట్టి మన ద్వారా ఏదైతే మంచి జరుగుతుందో దాన్ని ఎప్పటికీ ఎన్ని విధాలుగైనా విడిచిపెట్టక మనందరం కూడా నిరంతరప్రాయముగా మంచిని స్వామి చెప్పినట్లుగా బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్. ఆనందంగా ఉందాం, మంచిగా ఉందాం, మానవత్వంతో ఉందాం, దైవత్వం మనమే గుర్తిద్దాం. సాటి మనుషుల్లో దైవాన్ని గుర్తెరిగి వారందరిలో ఉండే దైవత్వాన్ని మనం సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే దాన్ని మనం చక్కగా పొందగలం. కాబట్టి మనందరం కూడా ఆ తత్వముతో ముందుకెళ్ళగలమని ప్రార్థన చేస్తూ భగవంతుడు ఆ తత్వాన్ని మనందరికీ ఈ ఏకం అనేటువంటి సెషన్ ద్వారా EKAM ఎలివేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ యాక్షన్ త్రూ మోటివేషన్, జ్ఞానము మరియు మన యొక్క కర్మలు అన్నీ కూడా అద్భుతంగా ఈ మాటలను పరమాత్మను పలికించడం ద్వారా అందరూ ఇవ్వనటువంటి వారు తరించి జీవితాల్లో అత్యున్నతమైన ఆత్మానందాన్ని పొందే విధంగా ముందుకు వెళ్ళేలా ఆ పరమేశ్వరుడు, ఆ అద్భుతమైన పరంధాముడైన సాయీశ్వరుడు, ఆ సర్వాధారమైనటువంటి దైవతత్వము ఏ దేవుడు ఏ మతంలో తీసుకున్నా చెప్పేది ఒకటే కాబట్టి ఆ దైవశక్తి అందరిని ముందుకి నడిపించగలదని అందరూ కూడా ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లగా ప్రార్థన చేస్తూ మరొక్క మారు మనందరం ఏకమనేటువంటి యొక్క ఆ ప్లాట్ఫామ్ మీద కలుసుకుందాం. అప్పటి వరకు దయచేసి ఎవ్వరూ మన రిమోట్లను ఎవరికి పెడితే వారికి ఇచ్చేయద్దు. ఎవరో మన ఆనందం అనేటువంటి ఒక ఛానల్ని మార్చి వేరొక ఛానల్ని మార్చడానికి అవకాశాన్ని కల్పించవద్దు. దైవ నామస్మరణతో మంచి సేవా మార్గంలో మంచి పనులు నీ చేతితో చేస్తూ మన జీవితంలో చల్లని చూపులతో మన మనస్సును ప్రశాంతంగా ఆరోగ్యంగా ఐశ్వర్యమే, అదే ఆనందమే ఐశ్వర్యము, ఐశ్వర్యమే ఆరోగ్యము, ఆరోగ్యమే ఆత్మస్వరూపము, ఆత్మయందున్నదే ఆనందతత్వము. దానికి మనం బద్ధంగా ఉండగల శక్తిని అందరికీ ఆ పరమాత్మను కల్పించాలని అందరి దగ్గర ప్రార్థన చేస్తూ అందరి దగ్గర సెలవు. కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి, అంతే. లవింగ్ లాసా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.